ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంది. ఈ రాశి వారికి బృహస్పతి మే 15 నుండి భాగ్యస్థానమైనటువంటి మిథున రాశి రజతమూర్తిగాను, అలాగే సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానం సువర్ణమూర్తిగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క సామాన్య ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు. సానుకూలమైనటువంటి ఫలితాలు ఆశించవచ్చు. ఆత్మవిశ్వాసము, సహనము కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మీ ఆదాయానికి సంబంధించిన ఖర్చు, ఉద్యోగం చేసేవారికి కృషికి తగిన గౌరవం, ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తుల ప్రమోషన్లు, తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటారు. అలాగే ధార్మికమైనటువంటి జీవితాన్ని తీర్థయాత్రలు చేస్తారు, కష్టపడి శ్రమిస్తారు. తర్వాత మీరే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు మంచి ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధిస్తారు. మంచి ఉత్తమ ఉత్తీర్ణత సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మీకు శని సంచారం అనుకూలంగానే ఉంది. దాని విధంగా ఏ విధమైనటువంటి ఎన్నిక జరిగినా కూడా రాజకీయ నాయకులు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలన్నింటినీ చిత్తు చేస్తారు. సర్వత్రా ఆధిపత్యం మీదే అయి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందుతారు. సమాజంలో గౌరవం ఉంటుంది. వ్యాధి ఇప్పుడు ఉన్నటువంటి పాత వ్యాధులు కూడా నిర్మూలన అవుతాయి. సాంఘికంగా ప్రతిష్ఠ ఉంటుంది. జూలై నుండి ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ వహించాలి. అదేవిధంగా మీరు సమాజంలో ఉన్నటువంటి మీ యొక్క ఈ కొంతమంది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. వాటిలన్నింటినీ అధిగమించాలి. ఆరోగ్యంపై కొంచెం జూలై నుండి శ్రద్ధగా ఉండాలి. ఈ ఉదరానికి సంబంధించినటువంటి సమస్యలు మీకు కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది. వాత పిత్త రోగాలు అధికమవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫైబర్ కంటెంట్ కలిగినటువంటి ఫుడ్ తీసుకోవడం మంచిది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి సృజనాత్మకత, అంటే మంచి మీకు జరగబోయే మంచి అంతా కూడా రాహుకేతువులు ఎప్పుడు కూడా కళ రూపంలో చెప్తూ ఉంటారు. కాబట్టి మంచి సుస్వప్నాలు, అంటే మంచి కళలు వస్తాయి. దానివల్ల మీకు బాగానే ఉంటుంది. ఈ విధంగా మీ జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. జీవన సాఫల్యాన్ని పొందుతారు. డబ్బు సంపాదిస్తారు. అనేక మార్గాలుగా డబ్బు సంపాదించడానికి అన్వేషిస్తారు. దానిలో సఫలీకృతులు అవుతారు, సంపాదిస్తారు కూడా. ఈ యొక్క కొన్నిటి వాటికి బెట్టింగు, జోదము, లాటరీ వంటి వాటికి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. దానివల్ల మీరు ఇబ్బందుల పాలవుతారని గుర్తించాలి. అన్ని రకాల వ్యాపారస్తులకు, నాటక సినీ రంగాల వారికి, కళారంగం వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ ప్రయోజనాత్మకంగా మిమ్మల్ని ప్రతి దాంట్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ప్రేమ వ్యవహారాలు జరుగుతాయని చెప్పలేము. సీనియర్లకు కూడా ఎప్పుడు మద్దతు కలగదు. కాబట్టి కార్యాలయంలో మీ ఆధిపత్యం మాత్రం బాగానే ఉంటుంది. మీ పెద్ద తోబుట్టులతో కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. వారి ఆరోగ్యం పట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి ఈ విధంగా ఉంది. అదేవిధంగా తులారాశి వారు ఈ సంవత్సరం బుధవారం నాడు, గురువారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడము, తులసి దళాలు సమర్పించడము, ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, అలాగే రాహువుకి ప్రీతిగా ఈ సంవత్సరం తులారాశి వారు చండీ హోమం చేసుకుంటే మంచిదనేది చెప్పదగినటువంటి సూచన.